హలో. నేను మీ సంధ్యాని. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర స్టైల్ గుమ్మడికాయ బెల్లం కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా గుమ్మడికాయని స్కిన్ అంతా రిమూవ్ చేసుకుందాము. లోపల ఉన్న గింజలు కూడా తీసేద్దామండి. తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ గుమ్మడికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేద్దాము. బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు యాడ్ చేద్దాము. ఆనియన్స్ మరి బ్రౌన్ కలర్ వేగనవసరం లేదండి, లైట్గా వేగితే సరిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేద్దాము. గుమ్మడికాయ ముక్కలు కూడా మంచిగా మగ్గేదాకా ఉంచుకుందాము. గుమ్మడికాయ మగ్గేలోగా మనం బెల్లం తురుము పెట్టుకుందామండి. ఇక్కడ సాల్ట్ యాడ్ చేద్దాము. కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు మనం కారపొడి యాడ్ చేసుకుందామండి. ఆల్రెడీ మనం ఎండుమిర్చి చేసాము. ఇప్పుడు టేస్ట్ కోసం కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేద్దామండి. ఒక 5 మినిట్స్ వదిలేద్దాము. బెల్లం అంతా కరిగిపోతుంది. మనం తురుము వేసుకున్న బెల్లం అనేది ఇలా లిక్విడ్గా మారిపోతుందండి. ఈ బెల్లం అనేది కొంచెం చిక్కబడేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. బెల్లం అంతా ఇలా పాకంలాగా తిక్కుగా వచ్చేసిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. ఏనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మనం అందరం అనుకుంటాము గుమ్మడికాయ అంటే దిష్టి తీయడానికని. కాదండి, మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ పుష్కలంగా ఈ గుమ్మడికాయలో ఉన్నాయి. దీన్ని ఒట్టిగా అయినా తినేయచ్చు, లేకపోతే రోటీలో పెట్టుకొని అయినా తినేయచ్చండి. చాలా హెల్తీ ఫుడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.